హాయ్ గైస్, వెల్కమ్ టు అనువేద కిచెన్ వరల్డ్. టుడే మన ఛానల్లో సింపుల్ రెసిపీ చికెన్ పికిల్. చికెన్ పికిల్ కోసం మనం 1 kg చికెన్ తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ చికెన్ కుక్ చేసుకోవడానికి ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్ మాత్రమే వాడండి. వేరే కడాయిలు వాడితే చికెన్ దానికి అతుక్కుపోతుంది. చికెన్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మనం మసాలాని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 5-6 లవంగాలు వేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చికెన్ కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చికెన్ నుంచి వాటర్ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్లో 1 కప్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 1/2 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా ఫ్రై చేసుకోకపోతే చికెన్ టేస్ట్ బాగుండదు, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి కలుపుకోవాలి. దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాలోంచి 2 టేబుల్ స్పూన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మన పులుపుకు తగ్గట్టుగా లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకోండి. ఈ పికిల్ని మనం 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.